కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. సింహం సింగిల్గానే వస్తుంది, వేట కోసం మాత్రమే బయటకు వస్తుంది. ఇది తమిళగ వెట్రి కళగం అధినేత తలపతి విజయ్ చేసిన కామెంట్స్. మదురైలో టీవీకే రెండో మహానాడు నిర్వహించిన విజయ్ సీఎం స్టాలిన్పై సెటైర్లతో విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తమ విధానమేంటో కుండ బద్దలు కొట్టారు. అటు బీజేపీ పైన పంచులతో అటెన్షన్ గ్రాప్ చేశారు. తమిళ సూపర్ స్టార్ విజయ్ మదురైలో గర్జించాడు. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాక అతిపెద్ద మీటింగ్ నిర్వహించారు. మదురై మానాడు పేరుతో తమిళగ వెట్రి కళగం పార్టీ నిర్వహించిన రెండో మహానాడు గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ సభకు 4 లక్షల మంది అభిమానులు వచ్చారు. 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విధానాలను మదురై నుంచి స్పష్టంగా చెప్పేశారు విజయ్. బీజేపీతో పొత్తు పెట్టుకుంటారంటూ వచ్చిన ఊహాగానాలకు విజయ్ తెరదించారు. ఏ పార్టీతో పొత్తు లేదంటూనే సింహంలా సింగిల్గా వస్తున్నానంటూ స్టేట్మెంట్ ఇచ్చేశారు. సింహం వేట కోసం మాత్రమే బయటకు వస్తుందని, ఎంటర్టైన్మెంట్ కోసం కాదంటూ సినిమాటిక్ డైలాగ్స్తో ఫ్యాన్స్ను ఉర్రూ తలూగించారు. There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, it will be the king of jungle. It is not only a description but also a clear declaration. టీవీకేకు డీఎంకే ప్రధాన రాజకీయ శత్రువుగా చెబుతూ తమిళనాడు సీఎం స్టాలిన్ను అంకుల్ అంటూ తన సినిమా డైలాగులతో విజయ్ ఇమిటేట్ చేశాడు. స్టాలిన్ అంకుల్, వాట్ అంకుల్, ఇట్స్ వెరీ రాంగ్ అంకుల్ అంటూ సెటైర్లు వేశాడు. போதும் இது வரைக்கும் போகவே போகாத ஒரு மீட்டிங், அதை காரணம் காட்டி டெல்லிக்கு போறது, அங்க ஒரு சீக்ரெட் மீட்டிங் நடத்துறது. நல்லா நோட் பண்ணணும் மக்களே, அந்த மீட்டிங் அப்புறம் இந்த இஷ்யூ அப்படியே காணாம போயிருக்குமே. அதேதான் ஸ்டாலின் அங்கிள், வாட் அங்கிள், இஸ் வெரி ராங் அங்கிள். పాలిటిక్స్లోనూ తనకు ఎంజీఆర్ ఫేవరెట్ అంటూనే ఎంజీఆర్ సినిమాలోని ఎతిరికాలం వరుం పాట పాడాడు విజయ్. ఎతిరికాలం వరుం అంటే మన టైం వస్తుందని అర్థం. 1967, 1977లో ఎలా అయితే రాజకీయ మార్పులు జరిగాయో 2026లోనూ అదే రిపీట్ అవుతుందన్నారు విజయ్. సినిమాలో లేక పాలిటిక్స్లోకి రాలేదని, క్లీన్ గవర్నెన్స్ ఏంటో చూపిస్తానన్నారు విజయ్. మదురై తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. 4 లక్షల మంది అభిమానులు, సపోర్టర్ల మధ్య జరిగిన తమిళ వెట్రి కళగం మదురై మానాడు సభ సక్సెస్ అయింది. కానీ ఈ సపోర్ట్ ఎంతవరకు ఓట్లుగా మారతాయన్నది వేచి చూడాలి.